నిన్న అనగా తేదీ 25/1/2026 నాడు పల్లపు సూర్యకుమార్ అనేటటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఇంటికి నవీన్ సింగ్ మరియు కృష్ణాచారి అనేటటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు కొంతమంది లేడీస్ వచ్చేసి మా ఇంట్లో ఉన్నటువంటి నా యొక్క 3 ఫోన్లు మరియు 5.5 తులాల బంగారం తీసుకొని పోయినారని చెప్పేసి కంప్లైంట్ చేయగా మేము అట్టి పిటిషన్ మేరకు ఆ కృష్ణాచారి నవీన్ సింగ్ని పిలిపించేసి విచారణ చేయగా ఏదైతే ఈ పల్లపు సూర్యకుమార్ అనేటటువంటి అతను నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను, నెలకు 20 కేజీల వరకు నేను సేల్ చేస్తుంటాను, నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మీరు కూడా గోల్డ్ నా దగ్గర తీసుకుంటే మీకు 20% నేను తక్కువకి ఇప్పిస్తాను, దాంతో మీరు దాన్ని అమ్ముకొని మీరు కూడా జీవితంలో పైకి రావాలని అనుకుంటున్నా అని చెప్పేసి అతను విశ్వసించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 32,30,30,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇతను ఇచ్చినటువంటి పిటిషన్ చాలా తప్పుడు పిటిషన్ అని చెప్పి వెరిఫై చేసి ఆ పిటిషన్ని తప్పుడు కింద క్లోజ్ చేయడం జరిగింది. చేసి దాని గౌరవ న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఇతను పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ అధికారి ముందు తప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి అతని మీద కేసు కట్టడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడైతే డబ్బులు 32,30,000 నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ దగ్గర గల నీలోఫర్ కేపులో ఇవ్వడం జరిగింది. అట్టి పిటిషన్ని మేము కృష్ణాచారి ఇచ్చినటువంటి పిటిషన్ని మేము నారాయణగూడ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. 0 FIR చేసి నిన్న పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సెక్షన్ బుక్ చేశారు? ఇతని పైన చీటింగ్ మరియు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.